హలో నమస్తే. వల్లభనేని వంశీ గారి యొక్క అరెస్టులో ఎస్సీ ఎస్టీ కేసుల్ని హైజాక్ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు హైజాక్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కేసులు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ కేసు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ తెలుగుదేశం పెద్ద వ్యవస్థలో, పెద్ద ఆఫీసులో ఎంతమంది ఉంటారు ఆ తెలుగుదేశం ఆఫీసులో దాడి జరిగినప్పుడు. వాళ్ళల్లో ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నారు, ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది అదొక పెద్ద వ్యవస్థ. కోట్ల రూపాయల ధనం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అది. దాంట్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు, దాంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. దాంట్లో అసలుకి ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే పోలీసులకు అడగడ వణికేటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దళితుని తీసుకెళ్ళి మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని. ఇదే కేసు పులివెందుల్లో రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో అబ్యూజివ్గా పదాలు పోస్టులు చేసాడు అనుకోండి. రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో అబ్యూజివ్ పోస్టులు చేస్తే దాన్ని ఎటు మలిచారు. ఆ అబ్యూజివ్ పోస్ట్ చూసి ఒక దళితుడు మాదిగ కులస్తుడికి కోపం వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, నేను టీడీపీ అభిమానిని, మీరు మా పార్టీని తిడతారా అని చెప్పి దళితుడు వాడికి ఫోన్ చేస్తే ఈడ కులం పెట్టి బూతులు తిడితే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు రవీంద్రారెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవు కథ ఉంటుంది కదా, ఆవు కథ ఎక్కడన్నా జరగనివ్వండి, ఎక్కడ ఏదన్నా జరగనివ్వండి, హత్యలు జరగనివ్వండి, సోషల్ మీడియాలో అబ్యూజులు జరగనివ్వండి, తిట్టడం జరగనివ్వండి, కొట్టడం జరగనివ్వండి, దాడి జరగనివ్వండి, ఏదన్నా జరగనివ్వండి అంటే మీ ఆఫీసులో పనిచేసే దళితులను తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యం చేస్తారా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నిర్వీర్యం చేస్తారా? మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు వాంటెడ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్, అవసరమైనప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రెండు కొంపదీసి ఇదేందండి? తెలుగుదేశం పార్టీ మీద ఆఫీస్ పెడితే తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ అని. ఇప్పుడు నిజంగా వంశీ గారు నిజంగానే అతన్ని కిడ్నాప్ చేసాడు. ఇప్పుడు అక్కడ కేసు ఏంది? వంశీ గారు అతన్ని కిడ్నాప్ చేశాడట. కిడ్నాప్ చేసి ఇదిగో నువ్వు అవి కేసు విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపేస్తాము, మీ అమ్మ నాన్న చంపేస్తాము, మీ తమ్ముడిని చంపేస్తాం, లేదా మీ అన్నని బ్రదర్ని చంపేస్తామని చెప్పేసి సత్యవర్ధన్ అనే పిల్లోడిని కిడ్నాప్ చేసి విత్డ్రా చేయించారట. సరే, ఇది యాక్చువల్గా కేసు. ఈ కేసులో నిజంగానే వంశీ గారు అతను తీసుకెళ్ళి చంపేశాడు అనుకోండి, అది ఒక దళితుడిని మీరు బలియటానికి సిద్ధంగా ఉన్నారనే అర్థం. పాతకాలంలో ఇల్లు కట్టుకోవడానికి శూద్రుడిని బలియాలి అని చెప్పేసి పాతకాలంలో రాశారు. శూద్రుడిని బలియాలి అని చెప్పేసి వేదాల్లో రాస్తే కొత్తగా ఇల్లు కట్టుకునేవాడు పునాదులు తీసి నరబలి ఇచ్చేవాళ్ళట. నరబలి అని తీసుకెళ్ళి ఆ పునాదుల్లో వేసి ఎవరిని నరబలి ఇవ్వాలట? ఎవరిని? శూద్రుడు అని రాశారు. అది ఆ శూద్రుడిని నరబలి ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈ హత్యల్లో ఒక రాజకీయ కక్షలు, రాజకీయ గొడవల్లో దళితుల్ని బలి ఇవ్వాలని చెప్పి ఏమన్నా కంగరం కట్టుకున్నారు ఏంది రాజకీయ నాయకులు మొత్తం కలిసి? ఇప్పుడు నిజంగా వంశీ గారు తీసుకెళ్ళి అతను చంపేశాడు అనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే భువనేశ్వరి గారి మీద ఏమన్నా పొరపాటున తను ఒక మాట అంటే చివరికి దానికి బలి ఇవ్వటానికి ఒక బకరాలను చేసింది మీరు ఎక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళనిగా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ని నిర్వీర్యం చేస్తున్నారు. మెయిన్ మా వాళ్ళకి మొత్తుకొని చెబుతున్నా, ఒరే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడంటే అక్కడ పెట్టకండి రా, ఎట్టంటే అట్లా పెట్టకండి. మీ మీదకి వస్తే మీ కులం మీదకి వచ్చి, మీ కాలనీల మీదకి వచ్చి, మనకు ఒక సొసైటీ అనేది ఉంది, షెడ్యూల్ క్యాస్ట్కి ఒక సొసైటీ అనేది ఉంది. ఆ కాలనీలోకి వస్తారు, ఎవరో ఒకరు వచ్చి పొరపాటున మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ ఏంద్ర ఎస్సీలను అని చెప్పేసి మిమ్మల్ని బూతులు తిట్టి అక్కడ దౌర్జన్యం చేస్తారు. అక్కడికి మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది చాలా ఉపయోగపడాలి. లేదంటే మిమ్మల్ని ఎక్కడ ఆఫీసుల్లోనో లేదా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ తిడతారు. అప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది అవసరమరా? దానికి ఒక ఆయుధంగా పెట్టుకోవాలి. మీరు దాన్ని మిస్యూజ్ చేయకండి, దాన్ని తీసుకెళ్ళాలి, చేతిలో పెట్టకండి అని నేను చాలా మొత్తుకొని చెప్తుంటా మా వాళ్ళకే. కానీ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ పేదరికం వాడు
సడన్గా నీకు ఒక ₹1,00,00,000 ఇస్తానంటే నేనే ఆలోచిస్తాను. పిలవండి రమేష్ని ₹1,00,00,000 ఇద్దామంటే నేను ఆలోచనలో పడతాను. పేదరికం మనుషుల్ని అలా చేస్తే ఇప్పుడు మా వాళ్ళు అప్పుడు నేను నాలంటాడు ₹1,00,00,000 పెడితే వాళ్ళంటాడు ₹10 ₹20 కూడా పడతారుగా. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు తీసుకెళ్ళి పెడుతున్నారు, పెద్ద హైజాక్ చేస్తున్నారేమో అని నా అనుమానం తెలుగుదేశం వాళ్ళు. ఓకే, ఎందుకంటే ఈ 2 ఇన్సిడెంట్స్ అసలు యాక్చువల్గా సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళని అబ్యూస్ చేసినందుకు చివరికి ఆవు కథలాగా ఎడితిరిగి చివరికి వచ్చి ఆవు దగ్గరికి గడ్డి దగ్గరికి వచ్చినట్టు, ఆవు కథ దగ్గరికి వచ్చినట్టు ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకుంటారో చివరికి అది ఎస్సీ ఎస్టీ కేసుల దగ్గర ఎండ చేస్తున్నారు. ఎవరి కోసం పెట్టారు స్వామి ఎస్సీ ఎస్టీ కేసులు? ఇది ఏంది? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమే. ఇది నేను లిటరల్గా అనుకుంటున్నా, నిజంగా ఆ పిల్లోని తీసుకెళ్ళి నిజంగా వంశీ గారు చంపేశాడు అనుకోండి, అఫ్కోర్స్ అది యాక్చువల్గా సారీ గొంతు అడ్డపడుతుంది. ఓకే, సారీ, అది యాక్చువల్గా అది హర్షవర్ధన్ హర్షవర్ధన్ వల్ల అన్నిచ్చిన స్టేట్మెంట్ని బట్టి వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కిడ్నాప్ చేసింది సత్యవర్ధన్ పోవాలి. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేస్తే సత్యవర్ధన్ని వచ్చి ఇదిగో సార్ నన్ను కిడ్నాప్ చేశారు సార్, నన్ను చంపేస్తా ఉన్నారు, మా అమ్మ నన్ను చంపేస్తా, మా అన్నను చంపేస్తా ఉన్నారు సార్, నన్ను కిడ్నాప్ చేశాడని అతను కేసు పెడితే అతన్ని ఆధారంగా వంశీని అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు, అన్న చేత స్టేట్మెంట్ ఇప్పించారు. ఎవరు? సత్యవర్ధన్ వాళ్ళ అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, మా తమ్ముడిని కిడ్నాప్ చేశారు, మా తమ్ముడిని ఎత్తుకెళ్ళారు, మా తమ్ముడిని బెదిరించారు. అది సత్యవర్ధన్ కదా చెప్పాలి, అన్న కాదు కదా. ఏమో నీ తమ్ముడి కుమ్మక్కయ్యాడేమో వంశీతుడు ఎవరికి తెలుసు? సరే, అది పోలీసులు తేలుస్తారు. అది మన లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు లీగాలిటీ. అది లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎంతవరకు అన్న స్టేట్మెంట్ మీద మరి 14 రోజులు రిమాండ్ ఇచ్చారంటే ఆ కోర్టులో జడ్జిమెంట్, అదే జడ్జి ముందు ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటాయి. మరి ఆయన 14 రోజులు రిమాండ్ ఇచ్చారంటే ఇంకా అది లీగల్ వ్యవస్థ, పోలీసులు అవన్నీ మనం చూసుకుంటే లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు దట్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్, నేను 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నా, వీళ్ళు తెలుగుదేశం ఆఫీసుల్లో ఎక్కడ దాడి జరిగినా ఎస్సీ ఎస్టీ ఆవు కథలాగా ఎస్సీ ఎస్టీ కేసుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారా? అవునా అంటే అవుననే అనిపిస్తుంది. ఇట్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ బీయింగ్ సీన్ దట్ టీడీపీ ఈస్ మిస్యూజింగ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్స్ టు టార్గెట్ అపోనెంట్స్ అనేది మాత్రం చాలా క్లియర్గా వినిపిస్తుంది. అది మిస్యూజ్ చేస్తానంటే నేను మా దళితులు తప్ప నేను అదే ప్రతిసారి వాళ్ళు పేదరికంలో ఉంటారండి. ఆ ₹1,00,00,000 జీవితంలో ఎప్పుడు చూసి ఉంటాడండి. తక్కని ₹1,00,00,000 ఇస్తానంటే నాలంటాడు సార్ నేను కూడా పేదరికంలో ₹1,00,00,000 అంటే ఆలోచిస్తాను. ఓకే, తప్పని ఆలోచిస్తారు. ఓకే, కాబట్టి నేను దళితుడు తప్పని నేను ఎప్పుడు అన్నాను. అది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నాను నేను. ఫైనల్గా ఇంక మరి దళితులు ఆలోచించుకోవాలి దీన్ని. థ్యాంక్ యూ.